నమస్తే అండి. మన కాకినాడ సర్పవరంలోని పాపయ్య శాస్త్రి గారు అని అంటారు. ఆయన ముహూర్తాలు పెడతారు, పెళ్ళిళ్ళు చేస్తారు. ఆయన సర్పవరంలోని కళ్యాణ మండపం కట్టించారండి. గృహప్రవేశం అయిన తర్వాత మా మణిదీపవర్ణం పూజ చేసే సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళని పిలిచి ఆ కళ్యాణ మండపంలోని మణిదీపవర్ణం చేయమన్నారండి. కానీ కళ్యాణ మండపం 1000 మంది అన్న పడతారనమాట అండి. పెద్ద కళ్యాణ మండపం అన్నమాట. చుట్టూ గ్రౌండ్ చాలా ఖాళీ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత ఖాళీ స్థలం ఎక్కడెక్కడ ఉందా అనేసి అనుకున్నాను అనమాట. సర్పవరం పూల మార్కెట్ దగ్గర నుంచి పనసపాడు వెళ్ళే రూట్ అనమాట అండి. అలా చివరికి మనకు హైవే ఎక్కేస్తాం అనమాట. హైవే ఎక్కేసి అటు సామర్లకోట వెళ్ళిపోవటం, ఇటేమో అచ్చంపేట వచ్చేస్తాం అనమాట. ఫంక్షన్ హాల్ పేరు కేవీఆర్ ఫంక్షన్ హాల్ అండి. పాపయ్య శాస్త్రి గారు అయితే ఎప్పటి నుంచో బాగా ఫేమస్ అయిన శాస్త్రి గారు అనమాట అండి. ఆయన పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలు, ముహూర్తాలు పెట్టడానికి, ఇంకా చాలా చాలా సిద్ధాంత్ గారు అట అంటారు కదా, అలా అనమాట అండి. ఆయన చాలా ఇంకా చుట్టుపక్కల గ్రామాలన్నిటికి కూడా ఆయన బాగా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు, అలా అనమాట అండి. వాళ్ళ పూర్వీకులు స్థలంలోనే కట్టించారనమాట అండి కళ్యాణ మండపం. అదిని ఈ శాస్త్రి గారిని దత్తుడు గారు కూడా అని అంటారనమాట అండి. వాళ్ళ తాతయ్య గారు దత్తం తీసుకున్నారని అంటారు. మా వాళ్ళు పూజా కార్యక్రమం స్టార్ట్ చేశారండి. పూజ అంతా చాలా బాగా జరిగింది. ఉంటానండి. బాయ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి. బాయ్ అండి.